జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రయాణం చిత్తూరు నుంచి 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అరగొండ అర్ధగిరి క్షేత్రం వరకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ ద వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్ధగిరికి వెళ్తున్నాం. ఇది నా బండి అనమాట, స్ప్లెండర్ ప్లస్. మా ఇంటికి నుంచి నేను బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి మాకు వచ్చిన దాదాపు 65 కిలోమీటర్లు వస్తుంది అర్ధగిరి క్షేత్రం వెళ్ళడం కోసం. చలో. ఇప్పుడు మనం నేషనల్ హైవేలోకి ఎంటర్ అయిపోయాం. నేషనల్ హైవే 40, ఇది హైదరాబాద్ టు చిత్తూరు ఆ రూట్ అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ కుడివైపున పెద్ద ఫ్యాక్టరీ కనపడుతుంది మీకు. ఇదే వచ్చింది గల్లా వారి గారి ఫ్యాక్టరీ. అమరాజా బ్యాటరీస్, గల్లా ఫ్రూట్స్ ఇక్కడ తయారవుతాయన్నమాట. రంగంపేట క్రాస్ లొకేషన్ యాక్చువల్గా ఇది బ్రాంచ్. ఫ్రెండ్స్ చూస్తారా, ఇక్కడ కొంతమంది భక్తులు అమ్మవారికి పూజ సామాగ్రి తీసుకెళ్తున్నారు పొంగల్ పెట్టడం కోసం. జై మాత, జై జై మాత. మనం ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్ ఎంట్రన్స్కి వచ్చామన్నమాట. చిత్తూరు బస్ స్టాండ్లో మనకి 4 బ్లాక్స్ ఉంటాయి, ABCD అనే బ్లాక్స్. భక్తులు ఎవరైనా కానీ అర్ధగిరికి వెళ్ళాలి అనుకుంటే బస్సులో D బ్లాక్కి రండి. D బ్లాక్లో ప్లాట్ఫామ్ నెంబర్ 40 మీద మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, పల్లెవూరికి బస్సెస్. ప్రతి 20 నిమిషాలకి అర్ధగిరికి మనకి ఈ బస్సెస్ ఉంటాయి. అరగొండ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆటో తీసుకొని అర్ధగిరి క్షేత్రానికి వెళ్ళాలన్నమాట. చలో, కనబడుతుంది కదా, ప్రతి 20 నిమిషాలకి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అరగొండ వరకు మనం ఈ బస్సులో వెళ్ళాలి. అక్కడ నుంచి అర్ధగిరి క్షేత్రానికి ఆటోలో వెళ్ళాలి, లేకపోతే నడిచి వెళ్ళచ్చు. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. చలో, ఇప్పుడు ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఒకటే రూట్ డైరెక్ట్గా అర్ధగిరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చిత్తూరు అవుటర్ రింగ్ రోడ్ దాటా అనమాట. ఇక్కడ నుంచి దాదాపు మనకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అర్ధగిరి క్షేత్రం అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి కాణిపాకం క్షేత్రం వస్తుంది. జై గణేష, జై జై గణేష. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి అర్ధగిరికి వెళ్ళాలంటే. మన ఛానల్లో కాణిపాకం క్షేత్రం యొక్క కంప్లీట్ బ్లాగ్ ఉంటుంది, ఎవరినో చూడకున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అరగొండలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ కనపడిచే పెద్ద బిల్డింగే అపోలో ఫార్మసీ రీసెర్చ్ సెంటర్ అరగొండ. మీకు తెలుసా, డాక్టర్ ప్రతాప్ గారు పుట్టిన ఊరిది, ఫౌండర్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్. చలో ఫ్రెండ్స్, అక్కడ కనపడిచే పెద్ద కొండే మనం వెళ్ళి అర్ధగిరి కొండ. జై ఆంజనేయ. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అర్ధగిరి చేరుకున్నాం. ఇది అరగొండ నుంచి వచ్చే రూటు. ఇలా మనం దేవస్థానం పైకి వెళ్ళాలి. ఇలా కొండ అక్కడ కనపడుతుంది అనుకుంటా, కొండ మీకు. ఆ కొండలో ఉంటాడు స్వామివారు. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడైతే మనకి ఎంట్రన్స్, ఇక్కడ వెహికల్ పార్కింగ్, లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట. మినిమం 2 వీలర్స్కి అయితే 10 రూపీస్, కారు వాటికైతే 50 రూపీస్, అలాగే బస్సు, లారీ, ట్రాక్టర్స్కి అయితే 100 రూపీస్ వసూలు చేస్తారు లోపలికి వెళ్ళడానికి కోసం, ఎంట్రీ ఫీజెస్. జై హనుమాన్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. చలో, మనమైతే దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాం. సో అనే టికెట్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, అర్ధగిరి ఇది నోటి కంప్లీట్గా. ఈ అర్ధగిరి యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ దైవ దర్శనం మాత్రం రావచ్చు. సో టెంపుల్ అయితే అక్కడ నుంచి చూసారు, అది టెంపుల్. జై శ్రీరామ్. ఈ అర్ధగిరిలో మనకి ఏం ఫెసిలిటీస్ ఉండవు ఇక్కడ బస్సు చేయడానికి. లేకపోతే ఇక్కడ మనకి సత్రం ఉంటుంది, ఇక్కడ పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు నైట్. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఫుడ్ అంటే హోటల్స్, స్టే చేయడానికి సపరేట్ రూమ్స్ అటువంటి ఏమీ ఉండవు. ఈ సత్రంలో పడుకోవచ్చు, దైదర్శనం చేసుకు వెళ్ళిపోవచ్చు. దానికన్నా బెస్ట్ ఏంటంటే మనం హ్యాపీగా దైదర్శనం చేసుకు వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే చిన్న టెంపుల్, ఇక్కడ మనకు వసతులు ఉండవు. ఇది ఓకేనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. మనం ఎప్పుడైతే దర్శనానికి వెళ్దాం, ఇక్కడైతే పెద్ద రద్దీగా ఉండదు. హ్యాపీగా మనం స్వామివారిని దర్శించుకొని తర్వాత వెళ్ళిపోవచ్చు. ఎవరైతే కాణిపాకం వస్తారో ఖచ్చితంగా అర్ధగిరికి రండి, ఎందుకంటే కాణిపాకం నుంచి అర్ధగిరికి చాలా తక్కువ డిస్టెన్స్. అలాగే మీరు కాణిపాకం చిత్తూరు నుంచి వచ్చి క్రాస్ అయ్యే రూట్ నుంచి అక్కడ 18 కిలోమీటర్స్ ఉంటుంది క్లియర్గా. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, హ్యాపీగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. రద్దీ కూడా ఉండదు ఇక్కడ. హనుమాన్ విగ్రహం, ఇదైతే దేవస్థానం ఎంట్రన్స్ అండి. టికెట్లు అక్కడ తీసుకొని మనం వెళ్ళాలి. చలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎవరైనా కానీ విరాళాలు, డొనేషన్స్ వల్ల స్వామివారికి డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వచ్చు, హుండీలో వేయచ్చు. హుండీలో వేసేటివి స్వామివారి విరాళాలకు మాత్రం డైరెక్ట్గా చేస్తారనమాట. ఇది ఎంట్రన్స్ స్వామివారి
ఎంట్రన్స్ దేవస్థానం ఎంట్రన్స్. ఫ్రెండ్స్, నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు ఈ చిట్టితల్లి నన్ను అడిగింది మీరు యూట్యూబర్ బ్రో అనేసి. నాకు చాలా సంతోషమైంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోకి రావడం అంటే ఇష్టం లేదంట, అందుకనే ఆ పాప వాళ్ళ బ్రదర్ ఇద్దరు వచ్చారు. జై శ్రీరామ్. చలో చలో జై శ్రీరామ్. స్వామివారి గోపురం నేను అక్కడ పైన కూడా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. నాకు స్వామివారి దర్శనం. చలో. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ జై హనుమాన్. ఇక్కడ దేవస్థానంలో నిత్యం స్వామివారికి సేవలు చేసే పూజారి గారి మాటల్లో ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని విందాం మనం. జై శ్రీరామ్. అద్దెకి వచ్చానమాట. ఇక్కడ మన పూజారి గారు ఉన్నారు. ఆయన మనకి కంప్లీట్ టెంపుల్ డీటెయిల్స్ అని ఇస్తారు. దయచేసి వినండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత మొత్తం చెప్తారు. జై శ్రీరామ్. పూజారి గారి కొద్దిగా చెప్పండి. ఈ క్షేత్రం అంటే అర్ధగిరి వీరాంజనేయ స్వామి రామాయణ కాలంలో స్వామివారు సంజీవిని పర్వతం పట్టుకెళ్తున్నప్పుడు దైవ సంకల్పానుసారంగా కొంత భాగం పర్వతం ముక్క విరిగిపడినటువంటి స్థలం అన్నమాట. కాబట్టి ఈ క్షేత్రానికి అరకొండ అర్ధగిరిగా నామకరణం చేసి స్వామివారిని కశ్యప ఋషీశ్వరుల వారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా పురాతనమైనటువంటి స్వామివారి చరిత్ర అన్నమాట. ఇది జరిగింది రామాయణ కాలంలో. అలా గమనించినటువంటి వారే ఈ క్షేత్రానికి మూలికా ప్రభావం పుష్కరంలో పడటం వల్ల తీర్థం స్వయం పుష్కరిని సంజీవి పుష్కరిని సహసిద్ధంగా భూమి నుండి ఉద్భవం అవుతున్నటువంటి ఆ తీర్థాన్ని సేవించడం వల్ల ఒంట్లో ఎలాంటి అనారోగ్య పరిస్థితులున్నా నయమైపోతుందన్నమాట. మామూలుగా ఎక్కడ కూడా దేవాలయంలో స్వామివారు తూర్పు వైపు కానీ లేక దక్షిణ వైపు కానీ చూస్తుంటారు. ఇక్కడ స్వామివారు ఉత్తరాభిముఖంలో ఉండడం విశేషం అన్నమాట. అలా ఉండడం వల్ల ఐశ్వర్యకారకుడు, ఆరోగ్యప్రదాతం అన్నమాట. స్వామివారు ఇక్కడ ప్రతి మాసము పౌర్ణమి విశేషంగా జరుగుతుంది. చాలామంది భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఇలాంటివి, చెక్క భజనలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. హరికథ కాలక్షేపం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి విశేషం ఏమంటే చంద్రుడు ఔషధీనాంపకుడు అనమాట. ఆ చంద్రకిరణాలు ఆ ఔషధీ జలాన్ని తాకడం వల్ల ఆ తీర్థానికి మరింతమైనటువంటి ఔషధీ గుణం ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఆ తీర్థాన్ని ఆ రోజు నిద్ర చేసి, పౌర్ణమి రోజు నిద్ర చేసి మరుసటి రోజు ఆ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి జబ్బులు అతి శీఘ్రంగా నయమైపోయినాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలాగే పూజారి గారు ఇక్కడ ఎటువంటి పూజ కార్యక్రమాలు చేస్తారు, ఏ రోజులు చేస్తారు? ప్రతిరోజు ఇక్కడ ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని అభిషేకము, వడమాల సేవ, ఆకు పూజ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ టయానికి వచ్చి కూడా టికెట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. ముందు దినం చేసుకోవచ్చు. అవును, ఒక అభిషేకం మాత్రమే ముందు దినం బుక్ చేసుకోవాలి, తర్వాత అభిషేకం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఇంకేమైనా విశేషాలు? పైన శివాలయం ఉంది, ఆ పైన అయ్యప్ప స్వామి మందిరం ఉంది, కింద గణపతి ఆలయం ఉంది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా పుష్కరిణి, సంజీవనాయ పుష్కరిణి తీర్థం విశేషం. ఆ తీర్థాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టుకుని 41 రోజు 21 రోజు అలా పొద్దున్నే తాగడం వల్ల ఒంట్లో ఎలాంటి అన్ని జబ్బులు తగ్గుతాయి. జై శ్రీరామ్ పూజారి గారు, చాలా ధన్యవాదాలు. మంచిది. భక్తులు తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించండి. మనం కాణిపాకం, తిరుమల వెళ్ళే భక్తులు ఖచ్చితంగా చిత్తూరుకు వస్తారు. చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి లేకపోతే చిత్తూరు బస్ స్టాండ్ నుంచి మనకి ప్రతి 20 నిమిషాలకి బస్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను. అక్కడ డీ బ్లాక్లో ఉండే ప్లాట్ఫామ్ మీద 40 నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. అక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ప్రతి 20 నిమిషాలకి. మీరు ఖచ్చితంగా దైవ దర్శనానికి వచ్చి సందర్శించండి. అర్ధగిరి చాలా పుణ్యక్షేత్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, స్వామివారి దర్శనం అయిపోతే తీర్థప్రసాదం తీసుకుంటే పులిహోర ఇస్తారు 10 రూపాయలు అనమాట. అలాగే ఇక్కడ వచ్చింది లడ్డు, వడ ఇస్తారు. లడ్డు 15 రూపాయలు, వడ వచ్చింది 10 రూపాయలు అనమాట. ప్రసాదం బాగుంటుంది. స్వామివారి తీర్థం మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. కోనేరు పైన ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్, జై జై హనుమాన్. అర్ధగిరిలో ఇదే అండి అర్ధగిరి విశేషాలు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం చేసుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.